వచ్చారు కేసీఆర్. కాళేశ్వరం విచారణకి ఘోష్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. కేసీఆర్ వెంట దాదాపుగా మరో 8 మంది హాజరు కాబోతున్నారు. ప్రాజెక్ట్ అనుమతులు, నిధుల వ్యవహారం పైన కమిషన్ ప్రశ్నించబోతోంది. కీలక డాక్యుమెంట్లని కమిషన్ కు అందించే అవకాశం కనబడుతోంది. కేసీఆర్ వెంట విచారణకి మధుసూదన్ చారి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి హాజరు కాబోతున్నారు. బీఆర్కే భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించున్నారు. అక్కడికి కేటీఆర్, కవిత, ఇతర బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా చేరుకున్నారు. ఎస్, డైరెక్ట్ గానే బీఆర్కే భవన్ దగ్గరికి వెళ్తాను. బీఆర్కే భవన్ దగ్గర నుంచి ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, కేసీఆర్ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఎటువంటి హడావి నెలకొంది, అప్డేట్స్ ఏంటి? రైట్, ఎగ్జాక్ట్లీ 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్కే భవన్కి చేరుకున్నారు. ఎగ్జాక్ట్లీ 11:30 విచారణ ప్రారంభం కానున్నది. హాఫ్ అన్ అవర్ ముందుగానే ఇక్కడికి చేరుకున్నారు. 11:15 ఇక్కడ చేరుకుంటారని ఒకవైపు కార్యకర్తలు చెప్పినప్పటికీ 15 నిమిషాలు ముందుగానే ఇక్కడికి చేరుకున్నారు. 11:30 పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం కానున్నది. ఇప్పటికే మాజీ మంత్రులైనటువంటి ఒకవైపు ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి గల కారణాలంటే అనుమతులకు సంబంధించినటువంటి అన్నిటి నుంచి కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాటిని బేస్ చేసుకొని ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఈరోజు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా రెడీ చేశారు. ఒకవైపు కేసీఆర్ ఇక్కడికి వస్తున్న దాంతో పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చూడడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్ చుట్టూ కూడా పోలీసు ఆధీనంలోకి తీసుకున్నారు. అడుగడుగున కార్యకర్తలు ఎక్కడికక్కడ వస్తున్నారు. వీళ్ళని అదుపు చేయడానికి పెద్ద ఎత్తున అటు మహిళా పోలీసులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ రో పార్టీలు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు బారిగేట్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 11:30 ఎగ్జాక్ట్లీగా ఈ విచారణ అనేది ప్రారంభం కానున్నది. పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఈ విచారణ కాళేశ్వరం విచారణ అనేది ప్రారంభం కానున్నది. ఇప్పటికే గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులని ప్రశ్నించారు. అదేవిధంగా ఈటల రాజేందర్ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావును సైతం కూడా విచారించారు. సో వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు కేసీఆర్ని విచారించనున్నారు. ముఖ్యంగా గతంలో కాళేశ్వరం కమిషన్ సంబంధించి అటు అనుమతులు లేవు, కేబినెట్ అనుమతులు లేకుండా దీన్ని నిర్మించారు. ఇంకోవైపు మేడిగడ్డ బ్యారేజ్ని ఎందుకు కట్టారు, మేడిగడ్డ బ్యారేజ్ ఇంతకుముందు తుమ్మడిగుంట దగ్గర కట్టాల్సి వచ్చింది, కానీ ఇక్కడ ఎందుకు కట్టారని కూడా మొత్తం మీద ఇప్పటికే ప్రశ్నలన్నీ కూడా రెడీ చేశారు. దాని ఆధారంగా ఈ రోజు ప్రశ్నించనున్నారు. మొత్తం మీద ఎక్కడికక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించననేది. కేసీఆర్ వెంట ఒకవైపు హరీష్ రావు కావచ్చు, పద్మారావు గౌడ్, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. కేటీఆర్ మాత్రం బయటనే ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా బయటనే పెద్ద ఎత్తున వేచి చూస్తున్నారు. పెద్ద ఎత్తున ఒకవైపు జై కేసీఆర్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున అందరూ చేరుకున్న మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున చేరుకొని కాంగ్రెస్ డౌన్ కూడా ఇది కాళేశ్వరం విచారణ మొత్తం కూడా కక్ష సాధింపులోనే భాగంగానే ఇదంతా చేస్తున్నారు. ఒకవైపు కాళేశ్వరం వల్ల రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అలాంటిది ఈ విధంగా చేస్తున్నారు. కావాలనే కేసీఆర్ని టార్గెట్ చేసి ఈ రోజు విచారణకు రమ్మన్నారంటూ కూడా ఒకవైపు అటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బయట వాళ్ళ ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున చేరుకున్నారు. బీఆర్కే భవన్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఇటు కేసీఆర్కి మద్దతుగా పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఇప్పుడు బీఆర్కే భవన్ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 11:02 ఇక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ వెంట హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. కేటీఆర్, కవిత మాత్రం రాలేదు, కేసీఆర్ వెంట రాలేదు. వాళ్ళందరూ కూడా బయటనే ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. సో మొత్తం మీద ఎగ్జాక్ట్లీ 11:30 పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఈ విచారణ ప్రారంభం కానున్న. దీనికి సంబంధించి కూడా గతంలో హరీష్ రావు హాజరయ్యేటప్పుడు కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళారు. కానీ కేసీఆర్ సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళలేదు. ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు మొత్తం చేయనున్నారు. మొత్తం కూడా బ్యారేజ్ కుంగిపోవడం గల కారణాలు ఏంటి, ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మొత్తం కూడా ఈ రోజు ఎంక్వైరీ చేయనున్నారు. దానికి సంబంధించి అనుమతులు ఎక్కడి నుంచి, కేబినెట్ అనుమతులు ఉన్నాయా లేవా, మేడిగడ్డ
బ్యారేజ్ కుంగడానికి గల కారణాలు ఏంటి, మొదట ఎవరు దీన్ని టేకప్ చేశారని కూడా అన్ని విషయాలకు సంబంధించి ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈరోజు బిగ్ డే అని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే ఎగ్జాక్ట్లీ 11:30 విచారణ ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి కూడా కేసీఆర్ వెంట 9 మందికి పర్మిషన్ ఇచ్చారు. సో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు. మొత్తం మీద ఇటు హరీష్ రావు, అదేవిధంగా హరీష్ రావుతో పాటు కొంత కీలక నేతలు మాత్రం ఇక్కడ కేసీఆర్ వెంట ఉన్నారు. కవిత, అదేవిధంగా కేటీఆర్ మాత్రం బయటనే ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే తెలిసింది. సో ఎగ్జాక్ట్లీ 11:30 ఈ విచారణ అయితే ప్రారంభం కానున్నది. మొత్తం మీద ఒకవైపు బీఆర్కే భవన్ చుట్టూ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నారు కేసీఆర్ మద్దతుగా. ఇది మొత్తం కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చేస్తున్నారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది మనోజ్. రైట్, అక్కడికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల యొక్క తరలింపు ఎలా ఉంది, ఎంతమంది అక్కడికి చేరుకున్నారు, ప్రస్తుతం వారిని కంట్రోల్ చేసే పనిలో పోలీసు ఎటువంటి నిర్వాహకం చేపడుతున్నారు, పోలీసుల యొక్క తీరు ఎలా ఉంది? దాదాపు వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్ళని నిలువరించడానికి ఇటు వేల సంఖ్యలో పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎక్కడికక్కడ బారిగేట్స్ ఏర్పాటు చేశారు. రోప్ సహాయంతో వాళ్ళని నిలువరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒకవైపు హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ వచ్చారు. కానీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరికీ ఆయన చూడడానికి కావచ్చు మద్దతుగా చాలామంది చేరుకున్నారు. ఇందులో భాగంగా భారీగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకొని ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా మొత్తం కాసేపు క్రితమే ఇక్కడికి కేసీఆర్ చేరుకున్న అనంతరం కూడా మొత్తం ఒక హై సెక్యూరిటీ మధ్య ఇది మొత్తం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 11:30 చేరుకున్నారు. ఇంకోవైపు కార్యకర్తలు మాత్రం బయట జై కేసీఆర్ అంటూ నినాదం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నిలువరించడానికి ఎక్కడికక్కడ రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. బయట ఒకవైపు మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు బయటకు వస్తారా ఏంటి అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక నిరీక్షణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఎక్కడికక్కడ బారిగేట్స్ ఏర్పాటు చేశారు, రోప్ పార్టీలు ఏర్పాటు చేసి ఇటు మహిళా కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి ఇటు మహిళా పోలీసులను కూడా రంగంలోకి దింపారు. సో మొత్తం మీద మరి కాసేపట్లోనే పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఈ విచారణ అనేది ప్రారంభం కానున్నది. ఈరోజు కాళేశ్వరం విచారణలో బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి వ్యవహరించి మొత్తం కూడా తనకు తెలిసే ఇవన్నీ జరిగాయి అంటూ కూడా అందులో ఎందుకు అవకతవకలు జరిగాయి అన్ని కూడా విచారణ చేయడం గతంలో అడ్వకేట్లు కూడా ఆయనతో పాటుగా ఓపెన్ కోర్టులో ఆయన ఏం క్వశ్చన్ చేస్తున్నారు, ఎటువంటి సమాధానం చెప్తున్నారు, ఏం డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, ఆయన ఏం డాక్యుమెంట్స్ ఇస్తున్నారు పూర్తిగా ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా లీగల్ కాన్సిక్వెన్సెస్ ని ముందుగానే పసిగట్టే పనిలో ఆ అడ్వకేట్ లోపలికి వెళ్ళారు. ఈ రోజు కేసీఆర్ తో పాటుగా అడ్వకేట్ లోపలికి వెళ్తున్నారా? రైట్, ప్రస్తుతం ఏదైతే హరి